లవ్, ఒబీడియన్స్ అండ్ సరెండర్. ప్రేమ, విధేయత, సర్వార్. వన్స్ అవేకెన్ ఇన్ ద హార్ట్, ద గిఫ్ట్ ఆఫ్ లవ్ ఇన్స్పైర్స్ ద లవర్ టు గ్రో ఈవెన్ క్లోజర్ టు ద డివైన్ బెలివేడ్. దివ్య ప్రియతముడు బీడువారిపోయిన మన హృదయాలలో ఆ దివ్య ప్రేమాగ్నిని ఎంతో ప్రయాసపడి రగిలించి దాన్ని ఆరిపోకుండా అలాగూ నిరంతరము జాగ్రత్త వహిస్తూ ఉంటాడట. అలా ఒకసారి మేలుకున్నటువంటి హృదయము ఆయనకు మరింత దగ్గర అవ్వాలనే తాపత్రయం మనలో పెరుగుతుంది. యాజ్ లవ్ డీపెన్స్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫస్ట్ ఇంటూ ఒబీడియన్స్. ఆ ప్రేమ పెరిగే కొలది మొట్టమొదట విధేయతగా బయటికి కనపడుతుందట ఆ ప్రేమ. అండ్ దెన్ ఫైనల్లీ ఇంటూ కంప్లీట్ సరెండర్. చిట్ట చివరికి ఆ విధేయత సర్వార్పణగా మారుతుంది. విధేయత అంటే ఏమిటి? చెప్పింది చేయడమే, నాకు అనవసరం. ఆయన దూకే అన్నాడు, దూకేయడమే. ఆ కింద ఏముంది, పడితే కాళ్ళు ఇరుగుతాయి, ఇవి నాకు అనవసరం. సరెండర్ అంటే ఏమిటి? అసలు నా అస్తిత్వమే లేదు, అంతే కదా. ఆయన పాదాల దగ్గర జీవితాన్ని అర్పించేయడమే, అది అర్పణ. బాబా చెప్పిన మాటలు యథాతథముగా లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. ప్రేమ అనేది భగవంతుడు మానవుడికి ఇచ్చినటువంటి బహుమానము. గుర్తుపెట్టుకోవాలి, లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. భగవంతుడు భిక్షగా మానవుడికి ఇలా ఇస్తేనే ప్రేమ అనేటువంటి ఆ కానుక దక్కుతుంది. ఒబీడియన్స్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మాస్టర్ టు మ్యాన్. అదే విధేయత గురువు తన శిష్యుడికి బహుమానముగా ఇచ్చేటువంటిదట. అంటే ప్రేమ కానీ విధేయత కానీ మానవుడు సొంత కసరత్తుల మీద దాన్ని అభ్యాసము చెయ్యలేడు. ప్రేమ భగవంతుడు ఇవ్వాలి, విధేయత గురువు ఇవ్వాలి. కానీ అవతార పురుషుణ్ణి అనుసరించే ప్రేమికుడికి మాస్టరు ఒకడే, గాడు ఒకడే. రెండు పాత్రలు ఒకడిలోనే ఉన్నాయి కనుక ప్రేమ కావాలన్నా ఆయన భిక్షగా ఇవ్వాలి, విధేయత కావాలన్నా ఆయనే భిక్షగా ఇవ్వాలి. మరి వీడిచ్చేదేమి లేదా, రెండు ఆయన ఇచ్చేదే. సరెండర్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మ్యాన్ టు మాస్టర్. గురువుకి ఇచ్చేటువంటి దక్షిణ అదేమిటి? సర్వార్పణ. తనకున్న సర్వస్వమును ఆయన పాదాల దగ్గర అర్పించి వెయ్యడమే సర్వ. వన్ హూ లవ్స్ డిజైర్స్ ది విల్ ఆఫ్ ది బిలవెడ్. బాబా చెప్తున్నారు, ఎవడైతే ప్రేమలో పడతాడో, ప్రేమికుడుగా ఉంటాడో, వాడు ఎంతసేపు నా ప్రియతముడికి ఏది ఇష్టమో అది చేద్దామని చూస్తూ ఉంటాడు. వన్ హూ ఒబేస్ డస్ ద విల్ ఆఫ్ ది బిలవెడ్. ఎవడైతే విధేయతను అమలుపరుస్తూ ఉన్నాడో వాడు నా ప్రియతముడు ఏం చెప్పాడు అది చేసుకోరా. ఆయన ఏం చెప్పాడు చెప్పలేదా, వద్దు చెప్పాడా చేసేద్దాం, అంతే. వన్ హూ సరెండర్. కానీ ఎవడైతే సర్వార్పణ అయ్యాడో, ఈ నోస్ నథింగ్ బట్ ద విల్ ఆఫ్ ది బిలవెడ్. వాడికి ఏమీ తెలియదు అసలు. నేను కూడా ఆలోచించొచ్చని, నాకు కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి అని, అలాగూ నేను చెయ్యవచ్చు అని ఆలోచన కూడా వాడికి రాదు. అంటే ప్రియతముడి యొక్క ఇచ్ఛ ఒకటే వీడికి తెలిసాడు, ఇంకేమీ తెలియదు వీడికి. అది సర్వార్పణ. లవ్ సీక్స్ యూనియన్ విత్ ది బిలవెడ్. ప్రేమ ప్రియతమునితో సమాగమము, అంటే ఆయనలో ఏకమైపోవాలి అని కోరుకుంటుంది. ఒబీడియన్స్ సీక్స్ ద ప్లెజర్ ఆఫ్ ది బిలవెడ్. విధేయత నా ప్రియతముడి యొక్క ఆనందం. నేను ఇలా చేస్తే నా ప్రియతముడు సంతోషిస్తాడా లేదా, ఆయన నొచ్చుకుంటాడా, అదే. అండ్ సరెండర్ సీక్స్ నథింగ్. ప్రేమ ఐక్యత కోరుకుంది, విధేయత ప్రియతముడు సౌఖ్యము కోరుకుంది. కానీ సర్వార్పణ దండ కట్టుకుని నుంచుంటుందటంటే దానికి ఏమీ కోరికలు ఉండవు. ఎందుకని? నేను అనేదే చెరిగిపోయింది కదా, ఇక దానికి కోరికలు ఏమి. ప్రియతమునిలో ఐక్యం అయిపోయింది, అర్పించేసుకున్నాడు కదా తనని తాను, కాబట్టి ఇంక మిగిలి లేడు. హారతి కర్పూరం ఆ ప్లేట్లో హారతి ఏదండి అంటే ఏం ఉండదు అక్కడ. సర్వార్పణలో అసలు వీడి ఉనికే కనుమరుగైపోయిన కారణముగా వాడికి ఏ రకమైనటువంటి ఆశలు కోరికలు ఉండవు. వన్ హూ లవ్స్ ఈజ్ ద లవర్ ఆఫ్ ది బిలవెడ్. ఎవడైతే ప్రియతముణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు వాడిని ఏమంటాము? ప్రియతముడికి ఏమవుతాడు? వాడు ప్రేమికుడు అవుతాడు. వన్ హూ ఒబేస్ ఈజ్ ద బిలవెడ్ ఆఫ్ ది బిలవెడ్. కానీ ఎవడైతే విధేయుడుగా ఉంటాడో వాణ్ణి చూసి ప్రియతముడే
ఆయనే ప్రేమికుడిగా మారిపోతాడట. ఈ విధేయత చూపించేవాడు ప్రియతముడికే ప్రియతముడు అయిపోతాడట. అండ్ వన్ హూ సరెండర్స్ హ్యాజ్ నో ఎగ్జిస్టెన్స్ అదర్ దాన్ ది బిలీవర్. ఎవడైతే సర్వార్పణ చేసుకున్నాడో వాడు ప్రియతముడికి ప్రేమికుడు కాదు, ప్రియతముడు కాదు, ప్రియతముడితో ఏకమే అయిపోయాడు. వాడికి అస్తిత్వమే లేదు. కాబట్టి గ్రేటర్ దన్ లవ్ ఈజ్ ఒబీడియన్స్. ప్రేమ కంటే గొప్పది విధేయత. గ్రేటర్ దాన్ ఒబీడియన్స్ ఈజ్ సరెండర్. విధేయత కంటే గొప్పది సర్వార్పణ. ఆల్ దీస్ త్రీ అరైజ్ అవుట్ ఆఫ్ అండ్ రిమైన్ కంటైన్డ్ ఇన్ ద ఓషన్ ఆఫ్ డివైన్ లవ్. ఈ మూడు కూడా కలగలిసిపోయి దివ్య ప్రేమ సముద్రములో లీనమై ఉంటాయి. ఇది బాబా మాటలు యథాతథము. అవతార పురుషుడు చేసినటువంటి విశ్వ కార్యక్రమము, దానిలో భాగంగా లవ్, ఒబీడియన్స్ అండ్ సరెండర్. ప్రేమ, విధేయత, సర్వార్పణ. బాబా ఏం చెప్పారు? ప్రేమ అనేటువంటిది భగవంతుడు మానవుడికి ఇచ్చినటువంటి బహుమానం. విధేయత అనేది గురువు శిష్యునికి ఇచ్చిన బహుమానం. సరెండర్ అంటే సర్వార్పణ అనేది మానవుడు గురువునకు ఇచ్చేటువంటి. ప్రేమికుడు నా ప్రియతముని యొక్క ఇచ్ఛ నెరవేరునుగాక అని కోరుకుంటూ ఉంటాడు. అదే విధేయుడుగా ఉన్నవాడు నా ప్రియతముడి ఇచ్ఛ ఏదో అది అమలుపరుస్తూ ఉంటాను, అంతే చేస్తూ ఉంటాడు. వాడికి ఇంకేమీ తెలియదు వాడికి, అది తప్ప. కానీ ఎవడైతే సర్వార్పణ చేశాడో వాడికి అసలు ప్రియతముడి ఇచ్ఛ తప్ప ఇంకేమీ తెలియదు, వాడి సొంతమే ఉండదు. ఇక ప్రేమికుడు ప్రియతముడితో ఏకం కావాలి అని ఆరాటపడుతూ ఉంటాడు. విధేయతలో ప్రియతముడు సౌఖ్యము, ఆయనకి ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. సర్వార్పణ చేసిన వాడికి అసలు కోరుకోవడానికి ఏముండదు వాడి. అలాగే బాబా ఏమన్నారు? ఎవడైతే ప్రేమిస్తూ ఉంటాడో వాడు ప్రియతముడికి ప్రేమికుడు వాడు. కానీ విధేయత చూపువాడు ప్రియతముడికే ప్రియతముడైపోతాడు. కానీ ఎవడైతే సర్వార్పణ చేశాడో వాడికి అసలు వేరు అస్తిత్వమే లేదు వాడికి. ఇక వాడు ఏమవుతాడని ఆలోచించడానికి మనకి ఆస్కారమే లేదు. ప్రేమ కంటే విధేయత గొప్ప, విధేయత కంటే సర్వార్పణ గొప్పది. ప్రేమ, విధేయత, సర్వార్పణ ఈ మూడు కలగలిసి దివ్య ప్రేమ అనే సముద్రములో లీనమై ఉంటాయి అని చెప్పారు. ద ఇన్నర్ జర్నీ ఆఫ్ ది లవర్ ఫ్రమ్ లవ్ టు సరెండర్ ఈజ్ మార్క్డ్ బై అన్ ఎవర్ గ్రేటర్ కెపాసిటీ టు ఒబే ది బిలీవర్ హూ ఈజ్ ద ట్రూ సెల్ఫ్ ఆఫ్ ది లవర్. మొట్టమొదట ప్రేమించడం మొదలు పెడతాడు ప్రేమికుడు. ఆ ప్రేమ తీవ్రం అవుతూ ఉండే కొలది విధేయత చూపించగల సామర్థ్యం వాడికి అలవాటు. అది మొట్టమొదట ఊరికినే ప్రేమిస్తూ ఉంటాడు. తర్వాత ఆయన ఏం చెబుతాడు అదే చేద్దాం, మన సొంతం వద్దు. యాజ్ ది అవతార్ మెహర్ బాబా యాక్ట్స్ బోత్ యాజ్ ది ఇన్నర్ గైడ్ అండ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ లవ్ జర్నీ. గొప్ప విశేషం ఏంటంటే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా లోపల నుండి దారి చూపిస్తూ ఉంటాడు. పైపెచ్చు వీడు ప్రయాణం చేసి చివరికి చేరవలసిన గమ్యము కూడా తానే అయి ఉంటాడు. మనం చెప్పుకున్నాం, బాలనాటు చెప్పాడని. నేను కుంటిగా అడుగులు పడక చేతిలో ఊతకర్ర పెట్టుకొని నడుస్తూ ఉన్నాను, నన్ను చూసి నవ్వుతున్నారు అందరూ. కానీ ఈ ఊతకర్ర వాళ్ళందరూ ప్రయాణం చేసే గమ్యమే నాకు ఊతకర్రగా మారి నన్ను చేపట్టుకొని నడిపిస్తోంది అన్న సత్యం వాళ్ళకి తెలియదు పాపం అన్నాడు. అదే చెప్తున్నాడు. ఆయన గమ్యం అయి ఉండి కూడా ఆయనే వీడి దగ్గరికి నడిచి వచ్చేసి వీడిని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాట మెహర్ బాబా. ఇట్ ఇస్ ద లవ్ ఆఫ్ ది అవతార్ ఇన్ హిజ్ రూల్ యాజ్ డివైన్ బిలీవర్ దట్ అవేకన్స్ ది ఆస్పిరెంట్ టు ద డైనమిక్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఆయన అవతార పురుషుడిగా దివ్య ప్రియతముడు. ఆయన ఎందుకు చెడు లేకపోతే అవతార పురుషుడిగా? ఆయన దివ్య ప్రియతముడు అంటే మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమించేవాడు కాబట్టే అవతారుడిగా వచ్చాడు. ఆయన ఏం చేస్తాడట, ఒక సాధకుడిలో ఆధ్యాత్మిక జీవనము పట్ల మక్కువను రేకెత్తిస్తాడాయన. అంటే ఆధ్యాత్మిక జీవితము గడపాలి అని ఆ ప్రేరణ కలిగిస్తాడు. త్రూ అవుట్ హిజ్ లైఫ్ మెహర్ బాబా కాన్స్టెంట్లీ ట్రైడ్ హిజ్ లవర్స్ ఇన్ ద వేస్ ఆఫ్ ఒబీడియన్స్. తొలి రోజుల నుండి అంటే 1920వ సంవత్సరము 21వ సంవత్సరంలో సకూరి నుండి బయటకు వచ్చేశారు బాబా. ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో పూనాలో
ఒక కుటీరంలో ఉండేవారు. తర్వాత మంజిలీ మీం, ఇంచుమించు మంజిలీ మీం బొంబాయిలో గడిపినది 1921వ సంవత్సరంలో తొలి ఆశ్రమముగా మనం చెప్పవచ్చు. ఆ రోజుల నుంచి కూడా ఈ విధేయత పట్ల కఠోరమైనటువంటి అభ్యాసము చేస్తూ ఉండేవారు తన శిష్యులని. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ హీ సెడ్ ఈ ద విల్ ఆఫ్ గాడ్. ఏది జరిగినా సరే భగవంతుని ఇచ్ఛ ప్రకారమే జరిగి తీరుతుంది. Thus it is the work of the master to help the aspirant become more and more in tune with God's will through obedience. అంచేత గురువు ఏం చేస్తూ ఉంటాట, శిష్యుని పిలిచి, ఒరే నీవు ఒక్కటే నేర్చుకో. అదేమిటి? భగవంతుడు ఇచ్చే ఎలా ఉంటే అలాగూ దానికి బద్ధుడు అయిపోవడానికి విధేయత నేర్చుకో. ఇవాళ ఆకలేసింది, భోజనం పెట్టలేదు, అయితే ఓకే, దానికి విధేయుడు అయిపోవడమే. ఆయనకి ఇష్టం లేదనమాట, ఆయన నిర్ణయం అలాగే ఉంది. ఒబీడియన్స్, దాని మీద ఎక్కువ శ్రద్ధ కనపరుస్తాడు ఎవరు? గురువు. బాబా మాటలు యథాతథంగా. ద బిగినింగ్ ఆఫ్ ది రియల్ లవ్ ఈజ్ ఒబీడియన్స్. నిజమైన ప్రేమకు రుజువు విధేయత కనపడినప్పుడే. అంతకుముందు ఉన్నది నిజమైన ప్రేమ అని మనం చెప్పలేము. అండ్ ది హైయెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ లవ్ విచ్ సర్పాసెస్ దట్ ఆఫ్ లవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దట్ విచ్ కల్మినేట్స్ ఇన్ పర్ఫెక్ట్ ఒబీడియన్స్ టు అండ్ సుప్రీం రెసిగ్నేషన్ టు ద విల్ అండ్ విష్ ఆఫ్ ద బిలవెడ్. మరి ఆ విధేయత తారస్థాయికి ఎప్పుడు చేరుతుంది అంటే ప్రియతముని యొక్క ఇచ్చకు 100% బద్ధుడై ఉండడం. మై విష్. అది మనం ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా నా తండ్రి నా మంచి కోసమే ఇది నిర్దేశించాడు అని నిండు విశ్వాసముతో స్వీకరించడము విధేయత యొక్క తారస్థాయి. ఇన్ దిస్ లవ్ ఆర్ ఎంబడీడ్ ఆల్ ద యోగాస్ నోన్ టు సెయింట్స్ అండ్ సీకర్స్. యోగులు, సాధకులు రకరకాల యోగాభ్యాసాలు చేసి కసరత్తులు నేర్చుకుంటూ ఉంటారు. అవన్నీ దీనిలో కలగలిసి ఉన్నాయి. ఒబీడియన్స్ గ్రాడ్యువల్లీ ఓపెన్స్ ద లవర్ టు ద రియలైజేషన్ that the desires of the ego are totally empty and the life of the ego is ultimately false. God alone is real and all else is illusion. ఈ విధేయత నెమ్మదిగా వీడికి ఒక పరమసత్యాన్ని అవగాహన చేసుకునేలాగా సాయపడుతుంది. ఎలాగూ? అసలు నిజం అది కాదు, నా గురువు ఏది చెబుతూ ఉన్నాడో అది చేస్తే ఆ సత్యము నాకు దొరుకుతుంది. మళ్ళీ మనం కుక్క కథ, ఆ కుక్క పిల్ల తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు వీడు. అది మున్సిపాలిటీ ఆ చెత్త అంతా తిట్టు ఊరకక్కులతో తిరుగుదామని చూస్తూ ఉంటుంది. దాని మేడకు ఒక చైన్ వేసి కట్టేస్తాడు. ఇది తిట్టుకుంటూ ఉంటుంది. వీడికి ఏమి పోయేగాలం వచ్చింది, నన్ను హాయిగా వదిలేస్తే హాయిగా తిరుగుతును కదా, ఆ చెత్త తింటూ ఆ ఊరకొక్కలతో తిరుగుతూ ముందును కదా అని. కానీ వీడేమంటాడు, తామర ఇవన్నీ ఉన్నాయి, దరిద్రాలన్నీ ఉన్నాయి, నీవు నా దగ్గర ఉండదలిస్తే అంచేత నీకున్నటువంటి స్వేచ్ఛను నీవు త్యాగం చేసి నే చెప్పినట్లుగా నడిస్తే అది అంతిమముగా నీకే మంచిది. అది ఎప్పుడు అర్థం చేసుకుంటుంది గురువు మాటలు నిజము అని? దానికి సత్యమునకు దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు, రోజు రోజుకి దీని ఆరోగ్యం మెరుగైతూ ఉన్నప్పుడు, నిజమే సుమా ఎంత చెత్తగా ఉండేదాన్నో ఇది వరకు నేను, ఇప్పుడు ఎంత హాయిగా ఉంది అని తెలుసుకుంటుంది. అంచేత చివరికి తప్పనిసరిగా అది గురువే కరెక్ట్, నేను అనుకున్నవన్నీ చెత్త విలువలవన్నీ అని తెలుసు. యాజ్ దిస్ అవేర్నెస్ డీపెన్స్ ద లవర్ బిగిన్స్ టు లెట్ గో ఆఫ్ వాట్ ఈజ్ అన్రియల్. అద్భుతంగా ఈ సత్యమును తెలుసుకోవడం మొదలుపెట్టగానే ఇప్పటి వరకు చాలా విలువైనవిగా ఏదైతే అసత్యమై ఉందో అవి గొప్పగా ఇన్నాళ్ళు ఎల్లాడుతూ ఉంది పట్టుకొని పోగు చేసుకుని అవన్నీ వదిలేసి పడేస్తుందట. అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. ద లవర్ బిగిన్స్ టు లెట్ గో ఆఫ్ వాట్ ఈజ్ అన్రియల్ అండ్ హోల్డ్ ఆన్ ఎవర్ మోర్ టైట్లీ టు ద రియాలిటీ ఆఫ్ ది బెనిఫిట్ హూ ఈజ్ ట్రూ సెల్ఫ్. ఆ వదిలేసి చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ 2 చేతులతో ప్రియతముని పాదాలు పట్టుకోవలసింది ఇది, అది కాదు అని నేను పాదాలు పట్టుకో. దిస్ లెట్టింగ్ గో త్రూ లవ్ ఈజ్ వాట్ బాబా టర్మ్డ్ సరెండర్. దీనినే బాబా అర్పణ, సర్వార్పణ అన్నారు. అంటే అన్నిటినీ విడిచిపెట్టి ఆయన పాదములనే పట్టుకుని ఉండడం.
నేను ఒకడిని తీవ్రముగా ప్రేమించినప్పుడు వాడు చేత్తో పట్టుకుని ఉన్నవన్నీ కూడా పీకేస్తాను, వాడికి ఆధారం లేకుండా చేసేస్తాను, ఆఖరికి నా పాదాలే మిగులుతాయి వాడికి, అలాగూ చేసేస్తాను. అప్పుడు అటు ఇటు చూసి నా పాదాలు పట్టుకుంటాడు, ఏమీ లేవు పట్టుకోనకి. కానీ ఇవన్నీ ఉన్నంతసేపు వీటిని అయితే అందరికీ తీడలాగా ఎవడి మీరైతే ఆయన అనుగ్రహము సంపూర్ణముగా పడినదో వాడికి మాత్రమే ఈ వరం. In the early days of his work, as we have seen, Baba offered outward guidance for every aspect of his lovers' daily lives. బాబా యొక్క అవతార ఉద్యమములో తొలి రోజులు ఒక్కసారి మనం నెమరు వేసుకుంటే ప్రతి చిన్న విషయములో ఆయన ఎంత ఖచ్చితమైన శ్రద్ధ తీసుకునేవారో మనకిట్టే బోధపడుతుంది. త్రూ ది ఆర్డర్స్ హి గేవ్ and the difficult circumstances that arose in trying to carry out those orders, Baba shaped the Mandali in obedience and inspired them to surrender all to the will of God. అతి చిన్న విషయాల్లో కూడా ఆయన దూరిపోయేవారు. 100% ఎమరపాటుతో ఎక్కడ నిర్లక్ష్యము లేకుండా. ఉదాహరణకు ఆ మంజలి మీములో ఏమీ చదవకూడదంటే రైలు టికెట్ తీశారు, ఇంకో టికెట్ కూడా చదవకూడదు. వాళ్ళు వాడు ఏ టికెట్ ఇచ్చాడో కూడా చదవకూడదు. అది చిన్న విషయం కాదు, మనం ఏదో పుస్తకం చదవడమే అనుకుంటాం. రైలు టికెట్ కూడా చదవకూడదు. అలా వెళుతున్నప్పుడు ట్రైన్లో హోర్డింగ్ కనపడింది అనుకోండి, ఏదో బాంబే డైయింగ్ అని, అది కూడా చదవకూడదు. అంత భయంకరమైన ఒబీడియన్స్, విధేయత అమలులో ఉంటూ ఉండేది. వీళ్ళు ప్రతి క్షణము ధ్యాసంతా దానిలోనే వాళ్ళు సతమతమవుతూ ఉండేవారు. అంచేత వాళ్ళు ఈ ఆజ్ఞలను ఎలా అమలుపరచాలి అనే ధ్యాసలో పడి తమ గురించి తాము పూర్తిగా విస్మరించి ఆ బాబాని జ్ఞాపకం తెచ్చుకుంటూ అదే తాపత్రయంలో ఉంటూ ఉండేవారు. విధేయతకు మారు పేరుగా వాడిని తీర్చిదిద్దారు బాబా. The following example taken from the days of Baba's first ashram in the 1920s summarizes the challenges of eliminating the ego through true obedience. ఏమవుద్దట? విధేయత అభ్యాసము చేయగా చెయ్యగా చెయ్యగా అహము అరిగిపోయి మాయమైపోద్దట. అది అసలు విధేయత నుంచి వచ్చే మొట్టమొదటి లాభము. ఇక్కడ ఒక కథ చెప్తున్నాడు. అకేషనల్లీ ది మెంబర్స్ ఆఫ్ ది ఆశ్రమ్ వర్ ఆర్డర్డ్ టు ఫాస్ట్ ఫర్ ఎ డే ఆర్ టూ. ఒకసారి బాబా అనేవారు, నాతో పాటుగా మీరు కూడా 1-2 రోజులు ఉపవాసం ఉండాలి అని చెప్తూ ఉండేవారు. బట్ దిస్ డిడ్ నాట్ ఎగ్జామ్ దమ్ ఫ్రమ్ వర్క్. అంటే వీడేమీ పని చెప్పరేమో, హాయిగా రెస్టే అనుకుంటారేమో. ఏమీ లేదు, ఫుల్ అసలు ఉపవాసం అని ఆయనకి వాళ్ళకి తెలిసేమో కూడా. ఆ భోజనంకి వచ్చేటప్పటికి వీడి ప్లేట్ అడుగునే వెళ్ళకపోతే ఓహో ఉపవాసం ఉన్నాడనమాట అని తెలిసేది. అంతవరకే. పని మాత్రం మామూలుగా చేయడమే. ఆన్ ది కాంట్రరీ దేర్ వర్క్ వాజ్ ఇంక్రీజ్. ఒక్కొక్కసారి వీడు రోజుకి 10 గమేళాలు మోస్తే 20 గమేళాలు మోయమని వాడు ఉపవాసం ఉన్న రోజుని. అలా అట్ అదర్ టైమ్స్ దే వర్ ఆర్డర్డ్ బై బాబా టు ఫైండ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్లైండ్ అండ్ లేమ్ బెగ్గర్స్ అండ్ బ్రింగ్ దెమ్ టు మంజలి మీమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫీడింగ్ అండ్ క్లోదింగ్ దెమ్. 50 మంది కుష్ఠరోగులను గర్భదరిద్రులను ఏరి తీసుకొస్తే వాళ్ళకి స్నానం చేయిద్దాం, కొత్త బట్టలు వేద్దాం, తిండి పెడదాం, పంపించేద్దాం అని ఆదేశాలు ఇస్తూ ఉండేవారు. సిన్స్ బెగ్గర్స్ ఆర్ ప్లెంటిఫుల్ ఆల్ ఓవర్ ఇండియా, దిస్ సీమ్ టు బి ఈజీ ఆర్డర్ టు ఫుల్ఫిల్. కుష్ఠరోగులు వీళ్ళు ఇండియాలో ఎక్కడ చూస్తే వీళ్ళే రోడ్ల నిండా వీళ్ళే తిరుగుతారంటే ఇప్పుడు ఎలా ఉంటే అప్పుడు ఎలా ఉండదో ఊహించండి. ఆ అబ్బాయి ఇలా చిటికేస్తే దొరికేస్తారు అని మీకు అనిపించొచ్చేమో. ఇతను అంటున్నాడు, అంత సులువేం కాదు ఇది. బట్ బాబా డిడ్ నాట్ వాంట్ ద ఏబుల్ బాడీడ్ వన్. మంచి గుండు పిక్కలాగా ఉన్నాడు అనుకోండి, వాని ఈ బుద్ధి లేదా నీకు అని తిట్టేవారు బాబా. వాడు అంగవైకల్యంతో బాగా బక్కచిక్కిపోయో ఉండాలి, సంపూర్ణముగా ఫిట్ అయితే వాడు పనికిరాడు అని చెప్పేవారు. సో దిస్ మేడ్ దేర్ టాస్క్ మోర్ డిఫికల్ట్. చాలా కష్టంగా ఉండేది. ఎలా 250 మంది అంటే వచ్చేసేవారు, అందులో ఒకడే పనికి వచ్చేవాడు, మళ్ళీ ఇంకొక సెంటర్కి వెళ్ళాలి, ఇలా తిరుగుతూ ఉండేవారు. ఇట్ ఈస్ ఆఫెన్ ఫర్దర్ కాంప్లికేటెడ్ బై ద ఫ్యాక్ట్ that the disciples who were restricted to 8 paise a day, 8 పైసలు అంటే బేడా, 8 పైసలు ఇచ్చేవారు రోజుకి బేటా వీళ్ళకి బాబా, ఈ మండలి వాళ్ళందరికీ. దే వుడ్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఎట్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది సిటీ వితౌట్ ది నెసెసరీ మనీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ హోమ్.
ఈ సిటీలో 50 మైళ్ళు దాటి ఆ లోకల్ ట్రైన్లో ఎక్కడో తిరుగుతూ పట్టుకునేవారు 3 కుష్ఠరోగుల్ని. వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి ఇక్కడికి? వీడి జేబులో 8 పైసలతో 4 పైసలు ఎట్టి అక్కడికి ప్రయాణానికి వచ్చేసి ఉంటాడు. వీడిని తీసుకెళ్ళాలి, అంత దూరం తీసుకెళ్ళాలి. ఎలాగూ? టు పర్సువేడ్ ది మెండికెంట్స్ టు ఫాలో దెమ్ టు ఏ స్ట్రేంజ్ హౌస్ వేర్ దే షూడ్ దెమ్. బాబు, ఇక్కడికి 40 మైళ్ళలో ఓ బంగ్లా ఉంది, మంజిలి మీమని. మా అన్నగారు అక్కడ ఉంటాడు. గొప్పగా ఉంటుంది. నువ్వు వచ్చావంటే కొత్త బట్టలు, భోజనం ఇవన్నీ ఇచ్చేస్తావు, నీకు చాలా సదుపాయంగా ఉంటుంది, రండి మా కూడా అనేవారు. అండ్ ఎట్ ది సేమ్ టైం టు బారో మనీ ఫ్రమ్ దెమ్ ఫర్ కార్ ఫేర్. కానీ ఎలా తీసుకెళ్ళాలి? ఒక 5 రూపాయలు ఎంతో నీ దగ్గర ఉంటే నువ్వు నాకు అప్పు ఇస్తే అక్కడికి వెళ్ళాక మా అన్నగారిని అడిగి అప్పు తీర్చేస్తాను, ఏమనుకోకే. దగ్గరే అప్పు చేసి తీసుకొచ్చేవారు. సో ఇట్ వాజ్ అనదర్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ విచ్ టెస్టెడ్ బోత్ దేర్ ఇంజెన్యూనిటీ అండ్ ఫార్చుట్యూడ్. వాళ్ళంతా అది రుస్తం కోటీశ్వరులు వాళ్ళు. ఆ మెహరాబాద్ ఎస్టేట్ అంతా వాళ్ళదే. వాళ్ళు కూడా ఆ కుష్ఠరోగపోడు ధర అప్పటికి ఒక 5 రూపాయలు ఇవ్వరా నాన్న, నీకు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇచ్చే. దీన్ని బట్టి వాళ్ళలో సహనము, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి ఓర్పు, ఇవన్నీ అబ్బాయి వాళ్ళకి. మెహర్ బాబాస్ ట్రైనింగ్ ఆఫ్ హిజ్ లవర్స్ ఇన్ ఒబీడియన్స్ అండ్ సరెండర్ టుక్ ఎ డిఫరెంట్ మోర్ ఇన్వర్డ్ డైరెక్షన్ డ్యూరింగ్ ద లాస్ట్ 2 decades ఆఫ్ హిజ్ ఫిజికల్ లైఫ్. 1950వ దశకము 60వ దశకం చూస్తే ఇంకా తీవ్రమైపోయింది ఈ విధేయత అనేటువంటిది. ఒక కొత్త కోణం కూడా బయటికి కనిపించింది. బిగినింగ్ విత్ దిస్ న్యూ లైఫ్ ఇన్ 1949, బాబా బిగ్యాన్ టు గివ్ ఫ్యూయర్ ఎక్స్టర్నల్ ఆర్డర్స్ టు హిజ్ లవర్స్. 1949లో నవజీవనము ప్రారంభమైంది లగాయత్. ఆయన ఎక్కువగా వీళ్ళందరిలో కలిసి తిరగడము, వీళ్ళందరికీ ఆజ్ఞలు ఇస్తూ ఉండడము, ఇవి చాలా తక్కువైపోయాయి. ఈ సెక్యులేషన్స్ లెంగ్థెండ్. ఇది వరకు ఒక రోజు, వారం రోజులు చేసే ఏకాంతవాసములు వారములు, నెలలు, సంవత్సరములు అలా పొడుగైపోయాయి. అండ్ బై 60s మెనీ రెస్ట్రిక్షన్స్ had been placed with outward contact his lovers could have with him. ఇక 60వ దశకం వచ్చిందంటే ఇది ఎవరు వెళ్ళడానికి వెళ్ళలేదు. ప్రేమికులు అస్తమానం వెళ్ళొస్తూ ఉండేవారు 50ల్లో. 60ల్లో ఇక్కడి నుంచి ధనపతిరావు గారు కానీ ఇంకెవరు కానీ రాస్తే లేదు. ఎప్పుడో అప్పుడొకప్పుడే ఆ 3 నెలల్లోనే ఎవరైనా రావచ్చు, కానీ జనరల్గా రావడానికి అనుమతి లేదు. న్యాచురలీ మెనీ వండర్డ్ హౌ బాబా వుడ్ కంటిన్యూ టు ట్రైన్ అండ్ గైడ్ హిజ్ లవర్స్ వితౌట్ ఎక్స్టర్నల్ కాంటాక్ట్. అందరికీ బుర్రల్లో సంశయం మొదలైంది. ఇదేంటిది, ఆయన బాహ్యంగా దర్శనమిచ్చి కనిపించకపోతే వేరే ఇలా చేయి, ఇది తప్పు అని చెప్పకపోతే ఆయన మార్గదర్శకత్వం ఎలా వహించగలడు, మనం ఎలా నేర్చుకోగలము అనేటువంటి సంశయం వచ్చింది. వెన్ ఆస్క్డ్ అబౌట్ దీస్ హీ రిప్లైడ్. ఒకసారి బాబాని డైరెక్ట్గా ఈ విషయం మీద అడిగితే ఆయన సమాధానం చెప్పారు. దట్ ఆల్ ఆఫ్ హిజ్ ఎక్స్టర్నల్ వర్క్ వాజ్ టు ఎస్టాబ్లిష్ ఇంటర్నల్ లింక్స్ విత్ హిజ్ లవర్స్ అండ్ విత్ ఆల్ లివింగ్ థింగ్స్. అసలు ఎన్నాళ్ళు నేను భౌతికమైనటువంటి ఈ దర్శనాలు ఎందుకు ఇచ్చాను? నేనేం పిచ్చివాడినా? శాశ్వతముగా ఆంతరికమైనటువంటి సంబంధము కలుగజేసేలా కేబుల్స్ ఏర్పాటు చేయడానికి ఈ బాహ్యమైనటువంటి దర్శనాలు నేను ఇచ్చాను. వన్స్ ది ఇంటర్నల్ లింక్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ దెర్ ఇస్ నో లాంగర్ ఎనీ నీడ్ ఫర్ ఎక్స్టర్నల్ టైస్. ఒక్కసారి గనక ఈ కేబుల్ వేసేస్తే, ఇంటర్నల్గా ఈ యాంటెన్నా సెట్ చేసేస్తే డిటిహెచ్ఏ ఇంకా అంటే డైరెక్ట్ హోమ్. ఈ వైర్లు ఇవేం అక్కర్లా. ఆంతరికమైనటువంటి సంభాషణ దివ్య ప్రియతముడితో శాశ్వతముగా నిరాటంకముగా ఆయన దేహము విడిచిపెట్టినా అది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి రోజుకో 10 రూపాయలు ఇస్తున్నాడు అనుకోండి, వెళ్ళకపోతే ఆ 10 రూపాయలు లేదు. అదే మన బ్యాంకులో డిపాజిట్ చేసి పారేసాడు అనుకోండి, 10 లక్షలు ఇచ్చేసి వీడిని తినమని, మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఆ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఈయన దగ్గరికి వెళ్ళి చెప్పట్టుకుని నుంచో అక్కర్లా. అలాగూ ఆంతరికమైనటువంటి సంబంధము శాశ్వతముగా ఏర్పాటు చేయడానికే ఇన్నాళ్ళు నేను బాహ్య దర్శనాలు ఇచ్చాను. నేను హీ ఇండికేటెడ్ దట్ ఫ్రమ్ సెక్లూజన్ హీ వాజ్ కంప్లీటింగ్ ద రియల్ వర్క్ ఆఫ్ ఇన్నర్ అవేకనింగ్. నా అసలు పని ఏమిటి? నీ అంతరంగములో భగవంతుడి పట్ల మేలుకొలుపును కలిగించడం, అంతే కదా. ఆ పనిని ఏకాంతములో ఉండి నిరంతరాయముగా చేస్తూ నిండు రోజంతా కూడా ఈ దీని మీదే నా ఏకాగ్రతను
లక్ష్యం చేస్తూ ఉన్నాను. బాబా మాటలు మళ్ళీ, మై వర్క్ ఈజ్ డిఫరెంట్. నువ్వు అనుకున్న పని వేరు, నేను చేసే పని వేరు. ఇట్ ఈజ్ నాట్ మై వర్క్ టు ట్రావెల్ కంటిన్యూస్లీ. అడుగుతూ ఉండడమే నా పని అనుకుంటున్నారా మీరు? అది నా పని కాదు. అండ్ హోల్డ్ దర్శన్ ప్రోగ్రామ్స్, ఊరికే బ్యానర్లు కట్టించేసి దర్శనం గుంపులు జనాలు వీళ్ళందరినీ ఆకర్షించడం కూడా నా పని కాదు. ఐ డూ నాట్ కమ్ ఫర్ దీస్. దీనికోసం నేను రాలేదు ఈ భూమి మీదకి. ఐ కమ్ ఫర్ ఆల్. విశ్వములో ఉన్న అన్ని జీవాత్మల కోసమే వచ్చాను. ఐ కమ్ టు అవేకెన్ ఆల్. అందరిలో సత్యము యొక్క జాగృతి కలిగించడానికే నేను వచ్చాను. యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఐఎమ్ రియలీ డూయింగ్. దానికి సమాధానం బాబా చెప్తున్నారు. నేను నిజంగా ఏం చేస్తున్నానో మీకు విషయమంతా కూడా అవగాహన లేదు. మీకు ద మోర్ యూ స్ట్రెచ్ ఎ బౌ, ద గ్రేటర్ ద డిస్టెన్స్ ది యారో విల్ ఫ్లై అండ్ ద హార్డర్ ఇట్ విల్ హిట్ ద టార్గెట్. బాణం వేస్తూ ఉన్నప్పుడు తాడును వెనక్కి ఎంత బలంగా లాగితే బాణం అంత దూరం వెడుతుంది. అంతేకాకుండా ఆ టార్గెట్ను అంత బలంగా తాకు. ఐ రిలీజ్ ది యారో ఆఫ్ మై లవ్. నేను నా ప్రేమ బాణమును విడుదల చేస్తున్నాను. ఇట్ విల్ స్ట్రైక్ డీప్ అండ్ వూండ్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్. ప్రతి హృదయమును అది తాకి లోతుగా గాయం చేస్తుంది కూడా. ఇది బాబా మాట. మళ్ళీ చార్లెస్ వివరణ. In the last years of his physical life, Meher Baba repeatedly indicated that he would henceforth guide his lovers from within. చివరి సంవత్సరాల్లో 1968, 69లో బాబా పదే పదే ఏం చెప్తూ ఉండేవారు? నా ప్రేమికులను ఆంతరికముగా వాళ్ళ హృదయములో నుంచే నేను వాళ్లకు సూచనలు చేస్తూ ఉంటాను. ఆంతరికంగానే వాళ్ళ హృదయాల్లో నేను సూచనలు చేసి వాళ్లతో మాట్లాడుతూ ఉంటాను. నేను హీ స్ట్రెస్డ్ దట్ ద రియల్ బాబా వుడ్ బి అవేకెన్ విత్ ఇన్ ఆల్ హూ అప్రోచ్డ్ హిమ్ విత్ లవ్. ఎవరెవరైతే ప్రేమతో నన్ను ఆశ్రయిస్తారో వాళ్లల్లో నిజంగా బాబా ఎవడైతే ఉన్నాడో ఆ పరమ తండ్రి మేలుకుంటాడు వాళ్ళ హృదయాలలో. వెదర్ ఆర్ నాట్ దే హ్యాడ్ సీన్ మీ ఫిజికల్లీ ఆర్ నాట్. వాళ్ళ భౌతికంగా నన్ను చూశారా లేదా అప్రస్తుతము. కేవలము ప్రేమ గురించి నన్ను ఆశ్రయించాలి, ఇదొక్కటి ఉంటే చాలు. వారి హృదయంలో నేను నా యొక్క ఆ రూపాన్ని వారికి ఆవిష్కరిస్తాను. వెన్ ఆన్ వన్ అకేషన్ ఎ డిసైపుల్ మెన్షన్ హౌ గ్రేట్ హీజ్ లవర్స్ వర్. ఒకసారి బాబాతో ఒక ప్రేమికుడు అన్నాడు, బాబా నీ ప్రేమికులు నిజంగా ఎంత గొప్పవాళ్ళయ్యా. హౌ గ్రేట్ హీజ్ లవర్స్ వర్ అండ్ హౌ ది బిలాంగ్ టు బీ విత్ హిమ్. ఎంత ఆరాటమో నేను కలాలని వందలాది వేలాది ఉత్తరాలు, బాబా ఒక్కసారి దర్శనం ఇన్నాళ్ళు వెయిట్ చేసాం అని రాస్తూ ఉన్నారు కదా. ఎంత గొప్పవాళ్ళంటే దానికి సమాధానంగా బాబా రిప్లై, ఎస్ యు ఆర్ రైట్. నువ్వు చెప్పింది అక్షర సత్యం. మై లవర్స్ ఆర్ రియలీ గ్రేట్. నా ప్రేమికులు నిజంగా చాలా గొప్పవాళ్ళు. బట్ వాట్ యూ మీన్ బై దిస్? అంటే దీని అర్థం ఏమిటనుకుంటున్నావు నువ్వు? యూ హ్యావ్ బీన్ విత్ మీ ఫర్ సో మెనీ ఇయర్స్. నువ్వు చాలా ఏళ్ళుగా నాతో ఉన్నావు. ఉదాహరణకు 30 ఏళ్ళ నుంచి ఉన్నావు. యట్ యూ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ దెమ్. ఈ 30 ఏళ్ళ బట్టి నువ్వు ఉన్నా కూడా నీకు ఏం అర్థం కాదు. ఇఫ్ దే కమ్ టు మీ వాట్ విల్ దే సీ? ఒకవేళ నేను వాళ్ళు కోరిన విధంగా రెండవ దర్శనానికి వచ్చేస్తారు, ఏమిటి చూస్తారు వాళ్ళు? ఈ రక్త మాంసములతో కూడిన ఈ భౌతిక దేహమును మాత్రమే వాళ్ళు చూస్తారు, అంతేనా? దిస్ ఈజ్ నథింగ్. ఇది యథార్థము కాదు. మీరు చూసేటువంటి ఈ రక్తమాంసములతో కూడిన దేహము నా నిజస్వరూపముతో పోల్చి చూస్తే ఎందుకు కొరగానిది. దిస్ ఈజ్ నథింగ్ అంటున్నారు. అసలు ఇది ఏమి లెక్కే పెట్టక్కర్లేదట. చార్లెస్ చెప్తున్నాడు. దెన్ హీ మేడ్ ద సైన్ ఫర్ హిస్ సెక్లూషన్ వర్క్. ఆయన ఏకాంతమునకు బాబా వాడేటువంటి సైగ ఏమిటంటే తొడ మీద చేత్తో ఇలా 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 కొట్టి చూపించేవారు. అంటే ఇది ఇలా అంటే ఏకాంతము గురించిన రిఫరెన్స్ అని వాళ్ళకి బాగా అలవాటైపోయిందనమాట. ఇలాగ ఏకాంతం గురించి చెబుతూ చెప్పారు ఇలాగ. దిస్ ఈజ్ ద రియల్ థింగ్ ఐఎమ్ గివింగ్. ఈ ఏకాంతములో నేను చేసే పని వాడికి నిజమైనటువంటి సహాయం. అది వాడికి పనికొచ్చేది. అండ్ యూ విల్ విట్నెస్ విత్ యువర్ ఓన్ ఐస్ వాట్ విల్ హ్యాపెన్ టు దోస్ హూ హ్యావ్ నాట్ సీన్ మీ ఫిజికల్లీ. మీ కళ్ళతో మీరే చూస్తారు. బాబా మండలి వాళ్ళతో అంటున్నారు,
నేను దేహం విడిచిపెట్టిన తర్వాత నన్ను భౌతికముగా చూడలేకపోయినా వాళ్ళు ఎంతగా నన్ను ప్రేమిస్తారో మీరే సాక్షులుగా చూస్తారు ఆ సత్యాన్ని. దో దే హ్యావ్ నాట్ సీన్ మీ ఫిజికల్లీ, దే ఆర్ విత్ మీ అండ్ ఐఎమ్ వర్కింగ్. ఈవేళ వాళ్ళు నేనెవరూ తెలియదు, అసలు వాళ్ళు వినలేదు కూడా. కానీ ఈ క్షణములో వాళ్ళందరి కోసం కఠోరమైనటువంటి శ్రమ నేను పడుతూ ఉన్నాను. అంటే మనందరి కోసం ఆయన శ్రమ పడ్డాడు. మనం తెలిసినా తెలియకపోయినా, ఆయన్ని నిందించినా పట్టించుకోకపోయినా ఆయన మాత్రం మన కోసము చెయ్యాల్సిందంతా చేసేశాడు. దే ఆర్ ప్రెజెంట్ హియర్. అది ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు తన దేహంలో. ఆయన చెప్తున్నారు ఈ బాధ అంతా వాళ్ళ కోసం పడుతూ ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు నేను దేహం వదిలేసిన తర్వాతే తెలుసుకోగలుగుతారు. చార్లెస్ వివరణ. టుడే some 20 years after Baba left the physical body, ఇది 89లో సరిగ్గా 20 ఏళ్ళు అయింది మొట్టమొదటి. Some 20 years after Baba left the physical body, his lovers feel deeply the results of his work in seclusion. ఇప్పుడు చివరి 20 ఏళ్ళు ఏకాంతవాసములో ఆయన పడిన కఠోరమైన శ్రమ యొక్క ఫలితము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వందలు వేలు అలాగూ జనం ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా? ఆయన ఏకాంతవాసములో వేసిన బీజములు అవి మొలకెత్తి ఇప్పుడు దానికి స్పందించి ఆయన దర్శనానికి వస్తూ ఉన్నారు వీళ్ళ. దే ఎక్స్పీరియన్స్ హిమ్ యాజ్ ది ఇన్నర్ గైడ్ హూ హ్యాస్ బీన్ అవేకెన్ విత్ ఇన్. ఒకే అనుభవం అందరికీ. ఏమిటది? వాళ్ళ హృదయాలలో ఆయన మేలుకొన్నాడు. ఆయన సమాధికి వెళ్ళు, ఆయన స్పర్శ భాగ్యాన్ని పొందు అని ఆయన వాళ్ళ హృదయాలలో ఆయన ప్రేరణ కలిగిస్తూ ఉండడం కారణంగా వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ద ట్రైనింగ్ ఇన్ ఒబీడియన్స్ అండ్ సరెండర్ ఈజ్ ఫెల్ట్ టు బి గివెన్ స్టిల్, బట్ నౌ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ది ఆశ్రమ్ ఆఫ్ డైలీ లైఫ్. 1925 దశకంలో బాబా ఈ విధేయత అనేటువంటిది తన శిష్యులకు అభ్యాసము చేయడం ప్రారంభించారని మనం చదువుకుంటూ ఉన్నాం. దేహము విడిచిపెట్టిన తర్వాత కూడా దైనందిన జీవితము అనే ఆశ్రమము ద్వారా తన ప్రేమికులందరికీ విధేయతలో అభ్యాసము కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే బాబా సందేశాలు చదువుకుంటూ, మై విష్ చదువుకుంటూ దానికి అనుగుణముగా మనము జీవితము గడుపుతున్నామా లేదా పదే మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నామంటే అర్థం ఏమిటి? ఆయన ట్రైనింగ్ కొనసాగుతూనే ఉన్నది. ఇదివరకు భౌతికంగా ఆశ్రమంలో ఇచ్చినటువంటి శిక్షణ ఇప్పుడు దైనందిన జీవితమే ఒక ఆశ్రమ జీవితంగా మారిపోయింది ప్రేమికులకు ఆయన దేహం విడిచిపెట్టిన తర్వాత. టు హియర్ అండ్ ఫాలో ది ఇన్నర్ గైడెన్స్ ఆఫ్ ది బిలీవెడ్ నౌ దట్ ది అవతార్ ఈజ్ నాట్ ఇన్ ద బాడీ, ద లవర్ మస్ట్ లెర్న్ ద వేస్ ఆఫ్ ద బిలీవెడ్. మరి ఆయన భౌతికంగా ఉంటే ఉత్తరం రాసి పడేసేవారు రెడ్డి వెంకటరావు గారు, చాగంటి సుబ్బారావు గారు. ఆయన భౌతికంగా లేరు కదా. మరి ఆయన యొక్క మార్గదర్శకత్వం మనం ఎలా పొందగలము? ద లవర్ మస్ట్ లెర్న్ ది ఆర్ట్ అండ్ ది వేస్ ఆఫ్ ది బిలీవెడ్. ప్రభువు యొక్క పద్ధతులు, ఆయన కార్య విధానం అది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు కూడా మనకి దారి చూపెడుతూ ఉంటాడు, ఇలా చేయబోయి అని చెప్తూ ఉంటాడు. ఆయన విధానమును మనము గనక అలవాటు చేసుకుంటే ఇప్పుడు కూడా ఆయన మార్గదర్శకత్వం మనకి దొరుకుతుంది. ఇన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది అవతార్స్ లైఫ్ ద లవర్ డిస్కవర్స్ హౌ ది బిలీవెడ్ యాక్ట్స్. లార్డ్ మెహర్ చదివేమనుకోండి, అవతార పురుషుని జీవితం అనేక సంఘటనలు. ప్రతి మనిషికి తన జీవితంలో ఏ సమస్యలైతే ఎదురయ్యాయో బాబా అనుచరులకు, మండలి వాళ్లకు ఈ సమస్యలన్నీ ఎదురవడం, అవి బాబా దగ్గర ప్రస్తావించడం, దానికి ఆయన పరిష్కారము సూచించడం మనకు దొరుకుతూ ఉంటాయి ఆయన జీవితం కనుక మనం తిరగవేసి. అండ్ హౌ ది బిలీవెడ్ వుడ్ హ్యావ్ ద లవర్ యాక్ట్. ఆయన ఏది ఇష్టంగా, నాకు ఇది ఇష్టంరా ఆయన చెప్పిన విషయం తెలుస్తుంది మనకి. అలాగే ప్రేమికుడు ఎలా చెయ్యాలో ఆయన సూచించిన తీరు అది కూడా మనకు తెలుసు. అదర్ క్లూస్ అబౌట్ ద వేస్ ఆఫ్ ది బిలీవెడ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్లేసెస్ వేర్ బాబా లివ్డ్. ఇంకా మెహరాబాద్ వెళ్ళామనుకోండి, అక్కడ ఏ తీరులో ఆయన గది ఎలా ఉంది, ఆయన పడక ఎలా ఉంది, ఆయన సమాధిలో ఎలా ఉంది, ఆయన ఆశ్రమం ఎలా ఉంది మనకు తెలుసు. ఇలాగ ఆయనకి ఇష్టం అన్నమాట, ఇలా ఉండాలన్నమాట అని మనకు అర్థమవుతుంది. ఆయన సింప్లిసిటీ అంటే నిరాడంబరత్వం చూడాలంటే
మెహరాజాదులో ఆయన గది, ఆ మండలి వాళ్ళ గదులు మనకు చూస్తే సింప్లిసిటీ ఈజ్ మై బ్యూటీ బాబా అన్నారు. నా అందం ఏమిటి? నా నిరాడంబరతే నా సౌందర్యము. అవి మనం అక్కడికి వెళ్ళి ఆయన ఎక్కడ జీవించారో, ఆయన ఆశ్రమం ఎలా నడిపారో అవన్నీ మన కళ్ళతో మనం చూస్తే మనం ఇంకోటి ఉపన్యాసం అక్కర్లా, మనకే అర్థం ఇదేనమాట, ఇది ఆయన తీరు అని స్పష్టముగా మనకి తెలుసు. అండ్ బై కాంటాక్ట్ విత్ దోస్ హూ లివ్డ్ విత్ బాబా. అంతేకాకుండా బాబాతో సహజీవనము చేసిన అదృష్టవంతులు ఇంకా ఉన్నారు. అంటే అప్పటికి చాలా ఎక్కువ మంది ఉండేవారు 1989 నాటి. ఇప్పుడు బాగా దగ్గర అయినా ఉన్నారు. మెహరాబాద్లో మనం వెళితే వాళ్ళు చెబుతూ ఉంటారు, కానీ మనకు కూడా డైరెక్ట్ మన నోటి ద్వారా వినడం కదా, పుస్తకం చదవడం వేరే. బాబా ఇలా చెప్పాడంటే ఇంగ్లీష్లో చెప్పాడా, హిందీలో చెప్పాడా, మరాఠీలో చెప్పాడా అని అడిగాను ఒకసారి. బాబా మాతో మాట్లాడినప్పుడు మరాఠీయే మాట్లాడేవారు, పార్సీ వాళ్ళతో మాట్లాడినప్పుడు గుజరాతీలో మాట్లాడేవారు అని చెప్పేవారు. అంటే మనకి ఆ అనుభూతి మనకు కలుగుతుంది. Much about his ways is also revealed in his messages and discourses, words that provide a framework for a spiritual life and point to the truth that he brings. అంతేకాదు మానవాళిని ఉద్దేశించి ఆయన శాశ్వతమైనటువంటి సందేశములు కొన్ని ఇచ్చారు. ఇలా జీవించాలి, డూస్ అండ్ డోంట్స్, ఇలా జీవించు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్పారు. ముఖ్యంగా డిస్కోర్సెస్, గాడ్ స్పీక్స్, ఇంకా అనేక గ్రంథాలు, లిసన్ హ్యుమానిటీ, ఇవన్నీ గనక మనం చూస్తే అక్కడ స్థూలంగా కొన్ని విషయాలు చెప్పారు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, వీటి వల్ల ఇంత ప్రమాదం ఉంది. ఉదాహరణ బ్యాక్ బైటింగ్, అది ఎంత ప్రమాదమైనది, పరోక్ష నింద, ఇలా అది తెలిస్తే మనం ఇక తగ్గించాలి. అలాగూ ఆయన సందేశములు చదవడం వల్ల కూడా ఆయన తీరు, మన ప్రేమికులు నిర్దేశించినటువంటి జీవన శైలి మనము తెలుసుకోగలుగుతాం. ఇన్ డిస్కవరింగ్ ద వేస్ ఆఫ్ ది బిలీవెడ్, ద లవర్ ఇస్ నాట్ సీకింగ్ ఎ సెట్ ఆఫ్ రిజిడ్ రూల్స్ ఆర్ ఎక్స్టర్నల్ ప్రాక్టీసెస్. అంటే అవతార పురుషుడు చెప్పినటువంటి ఆయన కార్య విధానము, ఆయన పద్ధతులు తెలుసుకోవడం అంటే ఈవేళ నుంచి ఇలాగే జీవించాలి, ఒక తంతులాగా ఖచ్చితంగా ఇలా గీతలు గీసేసి ఇలాగే ఉండాలి మనం, ఇంకా దాని అర్థం అది కాదు. ద లవర్ స్ట్రైవ్స్ టు యాక్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ ఎలోన్ by seeking the pleasure of the beloved in every thought, word and deed. నేను నా మాట ద్వారా, నా చేత ద్వారా, నా మాట ద్వారా, ఆలోచన ద్వారా నా ప్రభువుని ఎలా సంతోషపరచగలను అనేదే. అంటే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈవేళ నుంచి బాబా మౌనం కాబట్టి నేను మాట్లాడినండి, అది కాదు, దానికోసం కాదు మనం తెలుసుకోవాల్సింది కదా. ఎలా నా చేతలు ఉండాలి, దుర్మార్గమైన ఆలోచనలు వస్తాయా? అంతేకాదు, అంతే కదండి. బయట కూడా అలాగే దుర్మార్గపు ఆలోచన వద్దు అని నీవు అనుకుంటావు కదా. సో నా సమక్షంలో ఎలాంటి ఆలోచనలు ఆలోచించడానికి నీవు వెరుస్తావో దైనందిన జీవితంలో కూడా ఆ ఆలోచనను దూరంగానే పెట్టు. అది బాబా చెప్పినటువంటి విషయం. స్పీక్ వర్డ్స్ దట్ విల్ నాట్ హెజిటేట్ టు స్పీక్ ఇన్ మై ప్రెజెన్స్. అలాగే నా సన్నిధానంలో కూర్చున్నావనుకో, అంత అరుదైనటువంటి అవకాశం దొరికినప్పుడు ప్రభువుని స్తుతించాలి, ఆయన ప్రేమను స్తుతించాలి. లేకపోతే నన్ను క్షమించు తండ్రి, నేను ఘోరమైన పాపిని అనినా మాట్లాడాలి. సో దానికి మించి ఇటువంటి ఒకడి మీద చాడీలు చెప్పి ఒకడి గురించి చెడుగా మాట్లాడే మాటలు మాట్లాడం కదా. మరి దైనందిన జీవితంలో కూడా అలాగే నీవు మాట్లాడు. నీకు నా సమక్షంలో ఏ మాటలు మాట్లాడడానికి నీవు జంకుతావో అవి నువ్వు మాట్లాడకు నీ దైనందిన జీవితంలో. అండ్ డూ థింగ్స్ దట్ యు విల్ నాట్ హెజిటేట్ టు డూ ఇన్ మై ప్రెజెన్స్. నా సమక్షంలో ఏ చేతలు చేయడానికి నిర్భయముగా నువ్వు చేస్తావో అవే చేతలు చెయ్యి. ఏ చేతలు చేయడానికి జంకుతావో అవి చెయ్యకు నీ దైనందిన జీవితం.